కార్యకర్తలే వైఎస్ఆర్సీపీకి వెన్నెముక బలం అన్నారు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఎస్ఐఆర్ పై జరిగిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని విమర్శించారు. సర్కారణంగా ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని, బీఎల్ఏ, బీఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించాలని సూచించారు. అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా గల్లంతు కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మన పార్టీ గెలడం ఖాయం. ఎందుకంటే తిరోగమనంలో ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. 2 సంవత్సరాల అరాచకమైనటువంటి పాలన చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే ఎన్నెన్ని హింసలు పెట్టారో, ఎన్నెన్ని ఇబ్బందులు కార్యకర్తలు అనిపించారో, మన నాయకులకి ఎంత ఇబ్బందులు పెట్టారో, ఎంతమందికి జైల్లో పెట్టారో ఇవన్నీ మనం చూసాం. అయినా కూడా మొక్కబోని దీక్షతో మన నాయకుడు ఒక కదమ సింహం వలె మరి ఈవేళ రాష్ట్రంలో నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. నిష్ణాతులైనటువంటి మంచి మంచి నాయకులకి కోఆర్డినేట్ చేసి మనకు అందించారు. ఈవేళ అందరి తల సమిష్టి కలయిక, సంఘటిత శక్తే వైఎస్ఆర్ పార్టీ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.